హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్స్ లక్కీ యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్పైసీ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మనం చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక అరకప్పు పెరుగు వేసుకున్నాను. 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. కారం అనేది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పెరుగు, ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పెరుగు ఎక్కడ కూడా పలుకులు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ స్పైసీగా ఉంటుందండి, చప్పగా లేకుండా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్న ఉద్దేశంతో. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్కి తగ్గట్టు కొలతలు చెప్తున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి, 3 టేబుల్ స్పూన్స్. అందులో 2 ఇంచుల చెక్క, 3-4 లవంగాలు వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. ఇలాచీ, సాజీరా కూడా వేసుకోవచ్చండి, నేను వేసుకోలేదు. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మీడియం సైజు 3 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుందండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కర్రీలో ఆనియన్స్ కనిపించకుండా గ్రేవీ కింద మ్యాష్ అయిపోతాయి మంచిగా. చూసారు కదా, ఆనియన్స్ సగం ఫ్రై అయిపోయాయండి. ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుందాము. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఆనియన్స్ అయితే పచ్చిగా ఉన్నప్పుడైతే చికెన్ వేయకూడదండి, టేస్ట్ అస్సలు బాగోదు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, ముందుగా చేసి పెట్టింది కాకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి.
తక్కువ అయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో చికెన్ని ఎక్కువగా కదపకూడదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే ఆ మసాలాలన్నీ చికెన్కి పడతాయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిందంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకో. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా చేసుకున్న కర్రీని మనం కలర్ రైస్లో కానీ చపాతీ ఏ విధంగా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.